స్తోత్రం నాయన. ఇంతవరకు నీ పిల్లలైన మనము చక్కని పాట మరియు వాక్యదానాలు ధ్యానించినాము నాయన. మరి ఈ సమయాన నీ వాక్యము సత్యమైనది, జీవమైనది నాయన. చెప్పబోతున్న నన్ను జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మ సహాయం నాకు కలుగజేయండి నాయన. విన్నవారు ప్రతి ఒక్కరు కూడా నీ వాక్యాన్ని అందరూ కూడా ధ్యానించాలి. అందరినీ నాయన మీరే వాక్య పట్ల నడిపించాలని యేసు ప్రభు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? అందరికీ వందనాలు. చాలా సంతోషమైంది. ఎన్నోసార్లు రావాలనుకున్నాను ఈ స్థలానికి, కానీ అక్కడ మన పరిస్థితులు బట్టి రాలేకపోతున్నాను. కానీ ఏదైనా కానీ దేవుని ఒక సమయాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి ఇప్పుడేం జరగాలో, ఏది ఏ కార్యం ఎప్పుడు జరగాలో అదే జరగాలి. అనుకోకుండా ఈరోజు దేవుడు ఇక్కడికి రప్పించినాడు. చాలా రోజు అంటున్నాను పాస్టర్ ద్వారా, మరి చూడాలా అందరూ చూడాలని. కానీ ఈరోజు దేవుడు నాకు అనుకూలం ఇచ్చాడు. నిజంగా చాలా సంతోషము. మరి ఇక్కడ అక్కగారికి, మొత్తం అన్నగారికి, మళ్ళీ అన్న సాంబశివ అన్న గారితో కూడా చాలా నేను మాట్లాడేది తక్కువ. కొంచెము సమయం అక్కడే ఉన్నాము, ఇంకా బిజీలో ఉన్నాము, ఏదో ఒక పనిలో సేవలో ఫోన్ చేయలేదు. అందరికి క్షమించాలని, అందరు పెద్దన్న, టీ పెద్దన్న అందరూ కూడా అక్కడ ఉన్న చాలా పెద్ద, మళ్ళీ సాంబశివ అన్న కొడుకు చాలా ఎత్తుగా ఉన్నాడు. అడిగినా నేను కుమారుని అడిగినా, ఎవరంటే అన్న కొడుకు అంటే చాలా ఎత్తుగా అయిపోయినాడు. ఇంకా అప్పుడు చిన్నప్పుడు చిన్నగా ఉండేప్పుడు నేను చూసిన తర్వాత అందరూ చాలా సంతోషము. మెల్ల నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇంకా పెళ్ళి కంపల్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ అందరికి వందనాలండి. ఇంతవరకు కూడా చక్కని నిజంగా అందరూ కూడా వాక్యం పట్ల మీరు చాలా పిల్లలు శ్రద్ధంగా వాక్యం మీరు మాట్లాడినారు. ఎందుకంటే ఈ వయసులో మరి దేవుని వాక్యం అనేది హృదయంలో ఉండాలి. ఎందుకంటే యేసుప్రభు గారు ఒక మాట అంటాడు బైబిల్లో, ఇశ్రాయేలీయులారా నా కొరకు ఎడవద్దండి, నీ కొరకు నా కొరకు మీరు ఎడవద్దండి, నేను చనిపోయి లేచి వస్తాను, నేను లోక జయిస్తున్నాను, నేను నా సాతాన్ని, పాపాన్ని, లోకాన్ని నేను జయించున్నాను, అలా జయిస్తున్నాను నేను. అందుకే మీరు నా కోసం మీరు ఎడవద్దండి, మీకోసం ఎడవండి, మీ పిల్లల కోసం ఎడవండి. ఎందుకు మీకోసం ఎడవాలి? ఎందుకు మీ పిల్లల కోసం ఎడవాలంటే పిల్లలు చెడిపోతున్నారు, పిల్లలు పాడైపోతున్నారు, పిల్లలు దేవుని తక్కకుండా, మళ్ళా అమ్మని తక్కకుండా పిల్లలు దారి తప్పిపోతున్నారు, నాశనమైపోతున్నారు. అందుకే మీ పిల్ల భవిష్యత్తు విషయమైన మీరు ఏడవండి, మీ కొరకు అంటే మీ పాపం కొరకు ఏడవండి, దుఃఖపడండి అంటే యేసుప్రభు గారు మంచి మాట అన్నాడు. అందుకే ఈ మరి మంచి కాల సమయాన మరి మంచి చక్కని ఒక కంఠస్థ పాఠాలు మీరు బాగా చెప్పినారు. ఇంకా మన కర్ణాటకలో ప్రాంతంలో అయితే ఇలాంటివే ఉండవండి. ఇలాంటి చిన్నపిల్లలకి బైబిల్ కంఠస్థ వచనాలు ఇక్కడ అంతా నేర్పించరు. అక్కడ ఏం నేర్పిస్తారంటే ఈ క్రిస్మస్ వచ్చిన తర్వాత ఈ కథలు, డ్యాన్సులు అవన్నీ కూడా ఇప్పిస్తున్నారు. చాలా నాకు బాధాకరమైన సంగతి. ఎవరు కూడా ఒక్క అమ్మ నాన్న కూడా, ఒక పాస్టర్ కూడా స్టేజ్ పైన ఆ పిల్లలతో వాక్యం చదివించరు. కంఠస్థలు కూడా ఏమి కూడా కొంతమందికి రావు. 66 పుస్తకములు ఎక్కడున్నా కూడా అది కూడా తెలీదు. కానీ ఇక్కడ చూస్తుంటే పిల్లలు ఇంకా మీరు ఎదగాలి, ఇంకా మీరు వాక్య విషయంలో చాలా ఎదగాలి, వాక్యంలో నిలబడాలి అనేది కూడా దేవుని ఒక తపన, దేవుని ఒక ఆలోచన. ఎందుకంటే ఈ ప్రపంచంలో వాక్యం లేకపోతే మానవుడు జీవించలేడు. ఎందుకంటే యేసుప్రభు ఏమంటాడు, రొట్టి మనిషి జీవించడు కదా, దేవుని మాట నోటి వలన వచ్చే మాట వలన మానవుడు ఈరోజు జీవిస్తున్నాడు. ఈరోజు ప్రమేణ దేవుజనులారా, ఒక మనిషి రోజు బ్రతకాలంటే కేవల దేవుని మాట, రోజు దేవుని మాట. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మది ఇచ్చెను. నీ వాక్యమే అంటే ఇప్పుడు సైతాన్ గాడు ప్రపంచమంతా మనుషులందరినీ రొట్టె వైపు తిప్పిస్తున్నాడు. ఇంకా ఆల్రెడీ ఇంకా సాతాను ఈరోజు మనుషులందరినీ, ఏ ధనవంతులు ప్రతి ఒక్క అన్ని జాతి, అన్ని కులస్తులను కూడా ఎక్కడ తిప్పినాడంట? రొట్టి పక్క తిప్పినాడు. రొట్టె అంటే మాంసం కదా, అంటే లోక ఆశగా తిప్పి పడేసినాడు. ఇంకా
అంటే దేవుడు, దేవుని వాక్యము, సంఘము, దేవుని మాటలు, దేవుని సంకల్పము, దేవుని ఇచ్చిన ప్రేమ, ఆయన త్యాగము, ఆయన ప్రపంచానికి ఏమి మేలు చేసాడు అని మానవుడు మరిచిపోయినాడు. అందరూ కూడా దయ్యం పక్క తిప్పేసినాడు. దయ్యము వాళ్ళందరూ కూడా తిప్పుకొని పోయింది. అందుకే మానవుడు రోజు బ్రతకాలంటే ఏముండాలా అంటున్నారు, మనిషి అంటున్నారు. మానవుడు జీవించాలంటే చేతి నిండా డబ్బు ఉండాలి అంటున్నాడు ఈరోజు. మానవుడు బ్రతకాలంటే చేతి నిండా డబ్బు ఉండాలి అని ఈరోజు మానవుడు రొట్టి పక్క వెళ్ళిపోతున్నారు, లోక ఆశల పక్క వెళ్ళిపోతున్నారు. కానీ దేవుడు అంటాడు, మనిషి రోజు జీవిస్తున్నాడంటే కేవలము దేవుని మాట వలన, దేవుని శక్తి వలన, దేవుని కృప వలన. దేవుడు వలననే రోజు ప్రపంచం ఉత్పత్తి అయింది. దేవుని వలనే రోజు సృష్టి ఉత్పత్తి అయింది. మనుషులు, జంతువులు, ప్రాణి, పక్షులు అందరూ కూడా దేవుని వల్లనే ఈ సృష్టి పడింది. అందుకే ఈరోజు మనం దేవుని వాక్యములు మనం ఉండాలి. అందుకే బైబిల్లో ఒక మంచి మాట మనకి దేవుడు చూపిస్తున్నాడు. ఇబ్రియా రాసిన పత్రికలో మనము ఇబ్రియా 3వ అధ్యాయంలో 12లో ఇబ్రియా రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకునుడి. నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల కోపం పుట్టించినప్పటి వల్లే మీ హృదయములను కఠినపరుచుకొనకూడని ఆయన చెప్పెను గనుక, పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. అక్కడ ఇబ్రియా రాసిన పత్రికలో అక్కడ 3వ అధ్యాయంలో 12వ వచనములో, అంటే మీరు జాగ్రత్తగా మరి చదువుకోండి, అది రాసుకోండి. అక్కడ ఏం రాయుతున్నాడంటే, ఒకవేళ మీరు జీవము గల దేవుడిని విడిచిపెట్టక కఠినమైన హృదయం మీలో ఉందేమో. ఎందుకు ఈరోజు దూరం అవుతున్నారు దేవునికి? ఎందుకు దేవునికి ఈరోజు మీరు దూరం అయిపోతున్నారు? జీవము గల దేవుడు విడిచిపెట్టి కఠినమైన దుష్ట హృదయం మీలో ఉందేమో చూసుకొనడే అనే మాట దేవుడు ఒక భక్తుడు ద్వారా మనకి రాయబడింది. ప్రేమైన దేవజనులారా, ఈరోజు ప్రజలంతా ఎందుకు దేవునికి దూరం అయిపోతున్నారు? అన్నీ ఉన్నామని దూరం అయిపోతున్నారా? ఏమీ లేని దూరం అయిపోతున్నారా? అవును కదా. ఎందుకు దేవుడి నుంచి దూరం అయిపోతున్నారు అంటే ఏమి లేదని దూరం అయిపోతున్నారా? అన్నీ ఉన్నామని దూరం అయిపోతున్నారా? ఎందుకు తండ్రి నుంచి కొడుకు దూరం అయిపోతున్నారు? ఎందుకు ఆదాము దేవుడి నుంచి దూరం అయిపోయినాడు? ఏదైనా తోటలో ఎందుకు ఆదాము దేవుడి నుంచి దూరం అయిపోయినారు? ఏం తక్కువ చేశాడు దేవుడు ఆదాముకి? ఏమి తక్కువ లేదు కదా. అంత దేవుడు సృష్టించి అంత రెడీమేడ్ ఫుడ్ కదా, అంత రెడీమేడ్ ఫుడ్ అంతా. ఆయన ఏమి కష్టపడ అవసరం లేదు. ఇంకా దేవుడు చక్కని వాతావరణాన్ని, దేవుడు ఒక ఏదైనా వనాన్ని, ఎంత మంచి బ్యూటిఫుల్ ఒక సుందరమైన ఒక క్లైమేట్ని అక్కడ ఇస్తుంటే ఎందుకమ్మా ఆదాము దేవుడి నుండి దూరమైపోయినాడు? ఎందుకు దేవుడు అంటే ఎందుకు దూరం వెళ్ళిపోయినాడు? ఇంకా అన్ని ఇచ్చాడు కదా దేవుడు, ఏమీ లేదు. ఆది కాలంలో దేవుడు అన్ని ఇచ్చాడు కదా, ఆయన కదా పేరు పెట్టింది. పేరు ప్రతి జీవరాశికి కూడా ఆదామే ఏమో పేరు పెట్టానో అదే పేజ్ అయిపోయింది కదండి. ఆదాము ఏం పెట్టిన పేరు ఆ పేర్లే ఇప్పుడు నిలబడినా కదా భూమి పైన, జంతువులకి, ప్రాణులకంతా. అంటే ఎంత దేవుడు ప్రేమించేవాడు ఆదాముని. ఎందుకు ఆదాము గారు, కొంతమంది అంటాం కదా ఇదంతా ఆస్తి నాదే, ఇదంతా ఆస్తి అంతా నాదే, కానీ ఇప్పుడు నాకు లేదు. నేను 30 ఎకరాలకు అధిపతి, 100 ఎకరాలకు అధిపతి, కానీ ఈరోజు ఆ చేతులలో లేదు. ఎందుకు లేదు? నీ చయ్యారం చేసుకున్నావు. ఇంకా నీ అలవాట్లు బట్టి, నీ ఆలోచన బట్టి, దుష్టక్రియలు బట్టి నీ పోగొట్టుకున్నావు. ఆదాము పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చిన మంచి ఒక ఆస్తిని, మంచి ఒక సమయాన్ని, మంచి ఒక జీవితాన్ని ఏం చేశానంటే పోగొట్టుకున్నాడు. అంటే దేవుని నుండి మనిషి దూరమైపోతున్నాడు. ఎందుకు దూరమైపోతున్నారు అంటే, మీరు ఏమైనా జీవగల దేవుడిని
ఒకవేళ మీలో ఏముంది చదువు ఇంకొకసారి మాట అది అద్భుతమైన మాట. సోదరులారా జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని హృదయము, ఇక్కడ విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండినేమో జాగ్రత్తగా చూసుకోని. అంటే మీరు ఏమన్నా జీవగల దేవుడు విడిచిపెట్టే ఒక హృదయము దుష్ట హృదయముని ఉందేమో, హృదయాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి. హృదయముని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎవరు పిచ్చోడు పాట పాడలేదు ఒక పాట, హృదయం ఎక్కడున్నది నీ చుట్టేనే తిరుగుచున్నది ఎదవనాయలా. హృదయం ఎక్కడ తిరగాలంట? హృదయము దేవుని ఎదురు తిరగాలి, దేవుని చుట్ట తిరగాలి. హృదయము బైబిల్ చుట్ట తిరగాలి, హృదయము అలా చుట్ట తిరగాలి, హృదయము దేవుని మందిరంలో తిరగాలంట. ఈరోజు పిచ్చి పిచ్చి పాటల ప్రపంచంలో హృదయం ఎక్కడ ఉన్నది? అరే పిచ్చోడా, దేవుడికి హృదయం ఇచ్చాడు, దేవుడికి ఒక జీవితం ఇచ్చాడు, దేవుడు ఒక మంచి నేను సృష్టించాడు. ఎందుకంటే ఆ హృదయాన్ని దేవుడిచ్చిన ఒక ఆత్మని నీవు అమ్మాయి కాదరా తిప్పేది. అందుకే అమ్మాయిలు అబ్బాయిలను తిరుగుతున్నారు, అబ్బాయిలు అమ్మాయిలక హృదయము తిరుగుతున్నారు. వద్దు, నీవు దేవుడిచ్చిన జీవితాన్ని దేవుడిచ్చిన ఒక మంచి ఒక మందిరాన్ని దేవుని వైపు తిప్పాలి. ఒకవేళ నీళ్ళు ఏమన్నా ఆ దుష్ట హృదయం ముందున్న జ్ఞాపకం చేసుకో. అంటే నిన్ను దేవుడిని దూరం చేసిన విడిగొట్టిన చెడ్డ హృదయం నీలో ఉందేమో ఒకసారి నేను జ్ఞాపకం చేసుకో. నీవు దేవుడు రాకడలో ఎలా ఉన్నావో, దేవుడు రెండో రాకడలో సిద్ధంగా ఉన్నావా, దేవుడు రాకడలో నీవు ఉన్నావా అనేది కూడా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. మీరు అలాగే ఆ వచనములంతా మీరు చూసుకుని వస్తుంటే నిజంగా ఒక మంచి మాట అక్కడ రాయబడింది. ఇంకా కింద చదవండి. ఇంకా మీరు నేడు 14 మీరు ఆయన శబ్దమును విని ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడనూ కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. అంటే ఈ రోజున మనకి గ్యారెంటీ లేదు, వారెంట్ లేదండి. ఈరోజు మనకి గ్యారెంటీ లేదు, వారెంట్ లేదు. బైబిల్ ఏముందన్నమాట, రేపేమో సంభవించను తెలియదు, ఇంతలోనే కనపడే అంతలోనే మాయము ఆవిరి వంటిది నీ జీవితం దేవుడు అన్నాడు. కొద్దిసేపు కనపడ్డావు, రేపు లేదు. ఇంకా కొద్దిసేపు టీ తాగను, మళ్ళా ఒక 5 నిమిషాలు లేదు. ఇంకా ఏమైపోతున్నావు? ఎందుకు ఇలా ప్రపంచం గాబరి పడుతున్నావు? అందుకే హృదయము నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. నీ హృదయంలోనే ఏముందంట? హృదయంలో దేవుని వాక్యం ఉంది, దేవుని రక్షణ ఉంది, దేవుడు ఉన్నాడు. హృదయాన్ని దేవుని వైపు తిప్పాలి. హృదయము చాలా ఏముంది బైబిల్లో, ఇర్మియాలో, హృదయము మోసకరమైనది. అవును కదండి. ఎప్పుడేమైపోతాం నాకు తెలియదు. ఇప్పుడు బాగున్నాడు, రేపు చచ్చిపోతాడు. ఇంకా ఏమరా ఇప్పుడు బాగా పాట పడ్డాడు కదా, ఎందుకు రేపు ఎందుకు అయినాడు వాడు? ఇప్పుడు బాగున్నాడు, ఇప్పుడు వర్షిప్ చేస్తున్నాడు, రేపు ఎందుకు అట్లా అయిపోయినాడు? ఇంకా అంటే ఈ రోజు బుద్ధి బుద్ధి బాగుంటుంది మనుషులకి. అవును కదండి. వారమంతా బాగుంటాము, ఈ ఆగస్టు అంతా బాగుంటాం, మళ్ళీ నెక్స్ట్ నెలలో బాగుంటాం. ఇంకా ఏమైపోతుంది మనుషులకి? మారిపోతున్నారు, ఇంకా ఊసలకి మారిపోతున్నారు. ఇంకా ఇంకా పిల్లడు బాగున్నాడు, ఏమైపోయింది ఆ మనిషికి అంటే చేంజ్ అయిపోతున్నాడు. ఆ హృదయం అనేది ఎక్కడ పోతుంది అయిపోయి. ఇంకా అందుకు హృదయాన్ని మీరు సంఘానికి తీసుకురావాలి. హృదయాన్ని ఎక్కడున్నా పర్లేదు, నువ్వు కర్నూలులో ఉన్నా, హైదరాబాదులో ఉన్నా, ఆత్మకూరులో ఉన్నా, కర్ణాటకలో ఏ ప్రాంతంలో ఉన్నా కానీ దేవుని హృదయం ఇచ్చాడు. ఆ హృదయాన్ని ఎక్కడ ఉన్నా కానీ మందిరానికి తీసుకురావాలి. వాక్యం పట్ట మీరు తిరగాలి, వాక్యం పక్క తిప్పాలి హృదయాన్ని. అందుకే హృదయం చెడిపోకుండా కాపాడండి, హృదయాన్ని చెడిపోకుండా కాపాడండి. అందుకే యెరెమీయాలో ఏమంటాడు? యెరెమీయా పుస్తకంలో ఒకసారి మీరు చూడండి, 2వ అధ్యాయము 13వ వచనంలో యెరెమీయా రాసిన ప్రవాదన పుస్తకంలో 2వ అధ్యాయము 13వ వచనంలో చూడండి ఒకసారి, అద్భుతమైన మాట. యెరెమీయా గ్రంథం 2వ అధ్యాయం 2:13లో 13వ వచనం, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఊట అయిన నన్ను విడిచి, జీవజలమైన ఊట నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తోటలను అనగా బద్దల్లై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు.
ఇశ్రాయేలు కొనబడిన దాసుడా, ఉమ్, ఇంట పుట్టిన దాసుడా ఉమ్, కాడు గదా. ఉమ్, అతడేల దోపుడు సొమ్మాయను, ఉమ్. కొదమ సింహములు వానిపైన బొబ్బలు పెట్టెను, గర్జించెను. చాలు. ఇక్కడ ఏముందంటే జీవ ఊటమిచ్చే దేవుని వైపు రోజు జనం రాలేదు. ఇప్పుడు జీవమిచ్చే దేవుని వైపు రోజు ప్రజలు రాకుండా ఎక్కడ పడారంట, వాళ్ళ ఇష్టమైన మార్గాలు, వాళ్ళ ఇష్టమైన ఆలోచనకు వెళ్ళిపోతున్నారు. దేవుడు అంటున్నాడు నేనే జీవజలం అంటున్నాడు కదా. యేసు ఏమంటాడు, నేనే జీవ జలము అంటున్నాడు. ఇక్కడ నేను ఇచ్చే నీళ్ళు తాగితే ఎప్పటికీ నీకు దాహం అవ్వదు అంటున్నాడు. ఇంకా నేనే జీవజలం అంటే జీవం ఇచ్చే హృదయ దేవుని విడిచిపెట్టే రోజు తమ ఇష్టానుసారంగా ప్రజలు ప్రపంచమంతా ఎక్కడో రోజు తిరుగుతున్నారు. ఎక్కడో హృదయం ఎక్కడో ఆలోచనల్ని తీసుకునే రోజు పోతున్నారు. అందుకే బైబిల్ అంటుంది ఏముందంటే, హృదయమని కఠిన హృదయమని మీలో ఉన్న దుష్ట హృదయాన్ని ఒకవేళ పాపానికి దగ్గరగా ఉందేమో చూసుకోండి. అంటే దేవుడిని విడిచిపెట్టే కార్యాలు మీరు ఏమైనా ఉన్నాయేమో జ్ఞాపకం చేసుకోండి. వద్దండి, మీరు జాగ్రత్తగా హృదయాన్ని కాపాడుకొని మీరు దేవుని దగ్గరికి మీ హృదయాన్ని తీసుకొని పోవండి. చాలామంది రోజు సంఘాన్ని వదిలిపోతున్నారు, చాలామంది దేవుడిని ఇడిచిపోతున్నారు. ఎందుకంటే అన్ని ఇచ్చిన దేవుడికి రోజు దగ్గరకు లేకుండా పోతున్నారు. అన్ని ఇచ్చిన దేవుడికి దూరంగా అయిపోతున్నారు. నీకేం కావాలి ప్రపంచంలో? దేవుడు అన్ని ఇచ్చినాడు కదా, ఎందుకు దేవుడికి దూరం అయిపోతున్నావు అంటే హృదయంలో ఏం లేదంట, సరైన ఒక ఆలోచన, ఒక మార్గము, ఒక మంచి వాక్యము హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా హృదయంని ఎక్కడ చెడగొట్టున్నావు కాబట్టి నువ్వు దూరం అయిపోతున్నావు. అందుకే భక్తుడు ఒక ప్రార్థన చేస్తాడు దేవునికి. ఒక భక్తుడు దేవునికి ఒక ప్రార్థన చేస్తాడు. సామెతల గ్రంథంలో చూడండి 4వ అధ్యాయము 23లో 4:23లో సామెతలు 4:23 నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును, నీ హృదయంలో ఉండి జీవ దారులు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును. నీ హృదయమును భద్రతగా కాపాడుకోము. ఎప్పుడేమవుతుంది తెలియదు కదా. అందుకని హృదయం అంటుంటాం కదా. ఈ హృదయమును జాగ్రత్తగా కాపాడుకోవాలి. డబ్బును కాపాడుకుంటావే, ఆస్తిని కాపాడుకుంటావే, బంగారుని కాపాడుకుంటావే, లోకంలో ఉన్న ఆశలను కాపాడుకుంటావే, అందాన్ని కాపాడుకుంటావే, బాగా జుట్టుని కాపాడుకుంటావే. ఎంత బాగా ఇప్పుడు చూడండి, రోజు అంత ప్రపంచంలో అంటే జుట్టులు ఎట్లుంటాయి చూడ, ఇక్కడ అంతా విచిత్రంగా ఉంటాయి కదా. అంటే మనిషి ఎంత బాగా బయట ఎంత కాపాడుకుంటున్నాడు. రోజు డబ్బులు ఎంత దాచిపడుతున్నాడు, భద్రగా లాకేసి కాపాడుకున్నారు. కానీ డబ్బు అంతా పోయింది కదండి. కరోనా వచ్చిన తర్వాత అవుట్ ఆఫ్ కంట్రోల్ ఒక సంచి తీసుకొని పోయి డాక్టర్ దగ్గర పోయి నా కొడుకుని కాపాడుకోండి, డాక్టర్ మా కొడుకుని బతికించాలి మీరు అని డబ్బు తీసుకొని పోయి ఆ సంచి అంతా డాక్టర్ ముందు అట్లా కుమ్మేసినాడంటే ఇంకా కాపాడలేదు. ఇంకా అందుకే దేవుడు అందుకే హృదయాన్ని నేను జాగ్రత్తగా కాపాడుకో. ఆ హృదయంలో ఏముందంటే జీవకరమైన ఊటలు, జీవకరమైన మాటలు, అమూల్యమైన మాటలు. ఏది ప్రపంచంలో ನೀವು కాపాడుకుంటున్నామో మొట్టమొదటిగా దేవుని ఇచ్చిన హృదయాన్ని కాపాడుకోండి. అంటే ఈ ఆత్మని కాపాడుకోండి. ఈ ఆత్మ అనేది ఒక దీపం, యెహోవా దీపం అంటే ఇది. యెహోవా ఇది ఏమంటిది? దీపము. ఇది ఆత్మను. ఈ ఆత్మని ఎక్కడ తప్పిపోకుండా, పడిపోకుండా, సాతాను వలలు పడిపోకుండా మీరు కాపాడుకోండి. ఆ రోజు అననీయ సపర్య ఆ రోజు చచ్చిపోలేదా? స్పాట్ చచ్చిపోలేదా? ఎందుకమ్మా? డబ్బు ఇంట్లో ఉంటుంది కదా, ఎందుకు అబ్బని చెప్పిన దేవునికి నువ్వు? డబ్బు ఉంటుంది, డబ్బు రోజు ఉంటుంది, రేపు పోతుంది కదా, ఎందుకు అబద్ధం ఆడమంతా ఎందుకు వచ్చింది నీకు? ఆ హృదయం కట్ట హృదయం. నువ్వు చేను అమ్మినా పర్లేదు, చేను అమ్మినావు కదా, ఇంతకు అమ్మినావు చెప్పొచ్చు కదా పేతురు గారికి. ఎందుకు అబద్ధం ఆడు? ఎందుకు హృదయాన్ని మోసం చేసుకున్నావు? ఎందుకు చనిపోయావు? ఎందుకు దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోతున్నావు? ఏమైంది? ఆడ డబ్బు చూసావా, ఆ దేవుని చూడలే నువ్వు. అందుకు హృదయాన్ని పాగొట్టుకున్నావు, హృదయాన్ని నష్టం చేసుకున్నావా? అందుకే ఇల్లరి ద్వారా సంతోషం లేదు, నాకు సంతోషం లేదు, ఏమైందంటే అంతే. మళ్ళీ ఇంకా లోకమంతా సంపాదించుకున్నాను, నీ ఆత్మ నష్టమైతే ఏం ప్రయోజనం నీకే అని కదా. అంటే నీ హృదయం అంతా ఎక్కడుందంట? లోతు భార్య ఎక్కడుంది? హృదయం ఎక్కడుందంట? ఆలోచన అంతా లోతు నిజంగా అక్కడ దేవుడు వాళ్ళ గ్రామం నుంచి రక్షిస్తాను, కాపాడుతున్నాను అంటుంటే దేవుడు ఎంత ప్రేమ చూపించి బయటికి రండి పరిగెత్తుకుపోండి అంటుంటే, ఎందుకమ్మా ప్రాణం కంటే సంపాదిస్తావు కదా,
ఈరోజు బతుకుంటే డబ్బు సంపాదించుకుంటున్నావు, కుటుంబం కాపాడుకుంటావు. ఆ ప్రమాదం ఉంది అక్కడ. ఆ ప్రమాదంలో ఉంటే ప్రమాదం తప్పించుకో. అగ్ని అక్కడ అగ్ని వస్తుంది, ఆ గ్రామం ఇంత నాశనం అయిపోతుంది అంటుంటే మరలా అందుకే నీ మనసు ఎక్కడు, నీ ధనం ఎక్కడున్నా ఉంటుంది, అక్కడే ఉంటుంది మనసు అంతా కూడా. హృదయం ఎక్కడుందంట అనకడ, హృదయం ఎక్కడ ఉండాలి నీకు? దేవుని పక్క ఉండే హృదయం. హృదయం ఎక్కడుందంట ఆమెకి? ధనం పైన హృదయం ఉందంట. హృదయం ఎక్కడున్నది? హృదయం దేవుని పక్క తిరగాలి, వాక్య పట్ల తిరగాలి. సండే వచ్చిన తర్వాత పిల్లలు కుటుంబం అంతా మందిరానికి హృదయం తీసుకొని రావాలి. ఎక్కడ కూడా ఉంటే లోపల అన్ని వస్తాయి, అశుద్ధాత్మ వస్తుంది, అశుద్ధ శక్తులను వచ్చి హృదయాన్ని పాడు చేసి నీకు దేవునికి అనుబంధము, సంబంధము, పరిశుద్ధత, నీతి అవన్నీ కూడా పాడైపోతున్నవి. అందుకే ఆ హృదయం ఎక్కడుందంటే ఆమె ధనం పైన ఉంది. ఆమె లాస్ట్కి ఏమైపోయిందంట? ఉప్పు స్తంభం అయిపోయింది కదండి. ఏం ప్రయోజనం? ఎవరికి ప్రయోజనం ఉంది? లూతు పరిగెత్తి వచ్చినాడు కదా, వచ్చిన టైం కూడా కాపాడుకుంటుందేమో. అందుకే ఈరోజు హృదయమును జాగ్రత్తగా కాపాడుకో ఎవడొస్తున్నారా. సాయంత్రం రోజు అందరికీ వల వేస్తున్నాడు. ఈరోజు హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో, ఎక్కడ తప్పిపోకూడదు, ఎక్కడ తప్పిపోక హృదయాన్ని జాగ్రత్తగా నేను కాపాడుకో. ఎందుకంటే దాంట్లో జీవజలం ఉంది, దీంట్లో మంచి మాటలు ఉన్నవి. ఇది దేవుని పెట్టిన ఒక హార్ట్, ఇది ఒకే హార్ట్, ఇది హృదయం. ఇది దీంట్లో దేవుని ఒక సన్నిధిని కనపడాలి, దేవుని మాట కనపడాలి. ఎక్కడికో తిప్పుకొని పోతే నిజం కూడా ನಮ್ಮ జీవితము నాశనం అయిపోతుంది. ఇస్కరియోతు యూదా ఏమైనాడు? ఆ హృదయం అంతా ఎక్కడుందంట? ధనమ సంచి పైన ఉంది కదండి. ఈరోజు సంచి పైన ఉంది, సంచి పైన 30 నాడుల దేవుడు గొప్పడా? 30 నాళ్ళు గొప్పదంటే ఏమంటారు మీరు? దేవుడు ఉంటే కదా ఎన్నో సంపాదించు. అందుకే ఎర్రివాడువు నీవు, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారంటున్నాడు అక్కడ యేసు ప్రభు గారు. ఎర్రివాడువు నీవు, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నీ ప్రాణాన్ని అడిగేవాళ్ళు వేరే ఉన్నారు అక్కడ. పరదేశంలో ప్రాణాన్ని అడుగుచున్నారు. చనిపోయిన నీతివంతులు అక్కడ అడుగుచున్నారు. ఎప్పుడు నిన్ను చంపేస్తామో అనుకుంటున్నారు. ఒకవేళ నీ హృదయమును దేవుని వైపు తిప్పకపోతే ఈ రాత్రి నెల దేవుడు లేపేస్తాడు అంతే. ఇంకా నిన్ను అడుగుతున్నారు అంటున్నాడు దేవుడు. అంటున్నాడు వెయిట్ చేయి చూస్తాం, ఈరోజు రేపు చూస్తామని దేవుడు మౌనంగా ఉన్నాడు. ఇంకా అందుకే ఇస్కరియోతు యూదా ఏమైందో, ఆ డబ్బు తీసుకుని పోయినాడు. ఇంకా ఆ సృష్టికర్తని, పరమాత్మని, రాజాది యేసుక్రీస్తునే 30 నాణాలకి పట్టించినామంటే ఏముంది హృదయంలో? అంత ఇది హృదయాన్ని ఎందుకు అట్లా చేసుకున్నావు? ఇంకా కానీ నిజంగా చనిపోయినాడు. ఇంకా చావే. అంటే ఒకవేళ నీ హృదయం దేవుని వైపు తిరిగి ఉంటే బాగుంటుంది కదా. అది అననీయ సపర్య ఒకవేళ అబద్ధం ఆడకపోతే దేవుని వైపు తిరిగి ఉంటే వాళ్ళకి ఎంత బాగుండదు కదా. ఒకవేళ ఆ రోజు లోతు భార్య దేవుని వైపు తిరిగింటే హృదయాన్ని ఎంత బాగుండదు కదా. ఒకవేళ గేహజీ ఒకవేళ దేవుని వైపు తిప్పింటే జీవితాన్ని ఎంత బాగుండదు కదా. కుష్ఠరోగం వచ్చేదా? ఆయన ఎవరు? ఎలీషానా? ఎలీషాకి ఏముందంట? ఇది సమయం కాదంటున్నాడు అక్కడ ఎలీషా గారు. ఇది డబ్బు సంపాదించే సమయం కాదు, ఇది దేవుని ఒక సువార్త, దేవుని గురించి చెప్పే సమయం అంటున్నాడు అక్కడ ఎలీషా గారు. గేజేమో పరిగెత్తుని పోతున్నాడు నామాన్ దగ్గరికి, ధనం దగ్గరికి, డబ్బు కావాలని. హృదయాన్ని ఇక్కడ ఎక్కడ తిప్పుతున్నావు చూడండి, ఎక్కడ తిప్పుతున్నారు హృదయాన్ని. హృదయం ఎక్కడుందో ఆలోచించుకుని ఏమరా, నీ హృదయం ఎక్కడుంది? ఎక్కడంది హృదయము? ఫేస్బుక్ పక్కన ఉందా? వాట్సాప్, ఇన్స్టాగ్రాము ఇవన్నీ పక్కన ఉందా? హృదయాన్ని లేచిన తర్వాత హృదయాన్ని పొద్దున్న లేచిన తర్వాత హృదయాన్ని బైబిల్తో మీరు తిప్పండి. అప్పుడు హృదయం బాగా స్పష్టంగా ఉంటుంది. ఇంకా ఇక్కడ ఏం గలీజ్ ఉండకూడదండి. ఇక్కడ అన్నీ ఏమీ ఉండకూడదు. ఇక్కడ అన్ని పనికి రాకినవన్నీ ఇక్కడ ఉండకూడదంట. ఇక్కడ ఒక్కడే ఉండాలి దేవుడు, పరిశుద్ధాత్మ, దేవుని వాక్యము. అంత ఫ్రెష్గా ఉండదు చూడండి. అప్పుడు ఎట్లుంది మా జీవితం, ఎంత పావన ఉంటుందంటే ఫ్రెష్గా ఉంటామో, దేవునితో మంచి సమయం ఉంటుంది. అందుకే ఎక్కడ తప్పిపోతారేమో నా పిల్లలని ఒక భక్తుడు, ఎక్కడ మా పిల్లల హృదయంలో పాపం చేస్తారేమో అని ఒక భక్తుడు ప్రార్థన చేస్తారు రోజు కూడా. యోబు పుస్తకంలో 1:4 యోబు గ్రంథము 1:4 అడుగుతున్నాడు ఎక్కడ పిల్లలు తప్పిపోతున్నారని.
అతని కుమారులందరూ అతని కుమారులందరూ వంతుల చొప్పున ఆ, అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు ఉమ్, తమ ముగ్గురు అక్క చెల్లెండ్రులు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచూ వచ్చిరి. ఉమ్, వారి వారి విందు దినములు పూర్తి కాగా ఉమ్. యోబు యోబు తన కుమారులు పాపము చేసి తన కుమారులు పాపము చేసి తమ హృదయములో అందుకే నేను ఇప్పుడు రోజు ఈ సబ్జెక్ట్ అనుకుంటా హృదయములో అని మాట్లాడాను. ఇంకా ఒకవేళ నా కుమారులు హృదయములో పాపం చేసి దేవుని దూషించిరేమో అని దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి నర్పించుచు వచ్చెను. చాలు, ఎంత చక్కని మాట అండి బైబిల్లో. తల్లిదండ్రులారా, మీ పిల్లలు ఒకవేళ దేవుణ్ణి దూషించి, ఒకవేళ ఈరోజు చేతిలో ఉన్న మొబైల్ ద్వారా పాపం చేయొచ్చు, చేతిలో ఉన్న ల్యాప్టాప్ ద్వారానే పాపం తప్పిపోవచ్చు, ఏ విధమైన ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఈ గూగుల్ ఏ ద్వారా ఏమో పిల్లలు తప్పిపోతారేమో, నీకు దేవుడు దగ్గర కాకుండా తప్పిపోతారేమో, జాగ్రత్తగా చూసుకుని ఉదయం అరుణోదయం లేచి పిల్లలు తప్పిపోతారని యోబు గారు ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా ప్రార్థనలో పెట్టుకుంటున్నాడు ఇంట్లో. ప్రతిరోజు కూడా ప్రార్థనలో పిల్లలు తప్పిపోతున్నారేమో అని. అందుకే నా కోసం ఎడవద్దండి, మీకోసము మీ పిల్లల కోసం ఎడవద్దండి. ఎందుకంటే పిల్లలు చెడిపోతున్నారు, మీరు చెడిపోతున్నారు. తండ్రులు అలాగే ఉన్నారు, పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు పిల్లల్ని గమనించాలి, ఏమి చేస్తున్నారు, ఎక్కడికి పోతున్నారు, ఏం చదువుతున్నాడో, మొబైల్ ఏం చూస్తున్నాడో గమనించాలి. తల్లిదండ్రులు గమనించండి, లేకపోతే దేవుడికి దక్కరు, మీకు దక్కరు, లోకల్ కలిసి నాశనమైపోతున్నారు అని యోబు గారు ప్రతిరోజు కూడా అక్కడ అరుణోదయం లేచి ప్రార్థన చేసుకుంటున్నారంట. అరుణోదయం తప్పిపోతున్నారేమో, ఒక ఆలోచన చేస్తున్నారంటే నిజంగా హృదయం తప్పిపోతున్నారేమో, మైండ్లో ఏమైనా చెడు అలవాట్లు ఉన్నాయేమో పిల్లలకి అని తల్లిదండ్రుల బాధ్యత. అందుకు హృదయం చెడిపోకుండా మీరు కాపాడుకోండి అని అద్భుతమైన యోబు గారు మాటలు మనకు చూపిస్తున్నాడు. అదే కాకుండా మేము చూడండి, సామెత పుస్తకంలో సామెతలు 8:34 చూడండి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశం విరువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, నన్ను కనుగొనవాడు జీవమును కనుగొనను, యెహోవా కటాక్షము వాని కలుగును. నిజంగా దేవుని మందిరంలో రావాలి, దేవుని మందిరానికి తప్పకుండా రావాలి. దేవుని మందిరానికి ఎక్కడ కూడా మనం ఏం చేయకూడదంట, మిస్ చేయకూడదంట. దేవుని మందిరాన్ని ప్రతి వారము ఎక్కడికి ఉన్నా అక్కడ వచ్చి ఇక్కడ దేవుని ఒక జ్ఞానాన్ని తెలుసుకోవాలి. దేవుని ఆయన ఒక మందిరంలో ఆయన వాంగులతో కూర్చుని మనము దేవుని వాక్యము వినాలి. అప్పుడు ఆయన్ని కనుక్కుంటున్నారు, వాడు ఈ లోకంలో బలంగా ధైర్యంగా అన్ని విషయంలో జయిస్తున్నాడు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే ప్రతి ఆదివారము తప్పిపోకుండా దేవుని మందిరానికి పిల్లలు తల్లిదండ్రులు ఖచ్చితంగా ఇక్కడ రావాలి, దేవుని మాట వినాలి, ఎంతో సంతోషము. అందుకే దేవుని మందిరానికి దావీదు ఏమంటాడు, దేవుని మందిరానికి నన్ను పిలిచినప్పుడు నాకు సంతోషము ఆనందము కలిగాను అని కదా. దేవుని మందిరానికి వచ్చడానికి సంతోషం కలగాలి. అందుకే ఇక్కడ ఊరికి పోవాలన్నా నాకు సంతోషం కదా, ఫంక్షన్లకి పెళ్ళికి పోవాలన్నా మాకు సంతోషం కదా. కానీ చాలా సంతోషం అయిపోతుంది. కానీ దేవుని మందిరం దానికి సంతోషం కావాలి. దేవుని మందిరానికి రావాలంటే ఎంతో సంతోషం కలగాలి అనే భక్తుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, దావీదు భక్తుడు. అంత గొప్ప రాజే అంటుంటే మాకేమైందండి, అవును కదండి. అందుకు హృదయాన్ని మనం కాపాడుకోవాలనే మాట. ఇంకా భక్తులు చూసుకుందామంటే మనము సామెతలు చూడండి, సామెతలు 37 వచ్చినాము. సామెతలు 37 అనుకుంటా. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించు. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారం నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి. ఎక్కువ ఉంటే అదే తెలుగులో కాదంటారు కదా, బడాయి బచ్చా కూడలేక సచ్చ అంటారు కదా. అదే గుర్తు తెలుసు కదా మీకు, బడాయి బచ్చా కూడలేక సచ్చా అని. అంటే ఒకవేళ ఎక్కువన్నా నేను నీకు దూరం అయిపోతున్నాను. ఏమమ్మా 10 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే ఏమో ఎట్లుంటాను నేను, ఎట్లుంటాను
నా స్టైల్ మారింది, నా నడక మారింది, నా జడ మారింది, నా డ్రెస్ మారింది. అంటే అక్కడ భక్తుడన్న మాట, భక్తుడన్న మాట ఎవరో భక్తుడైనా ఎవరో అనే సొలొమోను గారు అన్న మాట. అని ఏమంటాడు అక్కడ? ఎక్కువ ఉంటే నేను కడుపు నిండిన వాడనే, కడుపు నుండి వాడనే నిన్ను విసర్జించి యెహోవా ఎవడనందునేమో, యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషించితే నేను దాసుని గూర్చి వాని యజమానితో కొండలు చెప్పుకము. అందుకే అంటున్నాడు, నాకు ఎక్కువ ఇయ్యద్దు, తక్కువ ఇయ్యద్దు, సరే ఉండాలి, తగి మాత్రం ఉండండి. ఒకవేళ నీకు ఎక్కువ ఉందేమో పర్వాలేదు, అల్లులు దేవునికి స్తోత్రం కలుగును గాక, మహిమ కలుగును గాక. తక్కువ ఉందేమో దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ క్యాన్సర్ పోయిందో లేదో, పోతే స్తోత్రము, పోకపోతే దేవుడే ఇచ్చాను, దేవుడే తీసుకుని పోయాను, దేవుని నామానికి మహిమ కలుగును గాక అని నేను చెప్తూ యోబు మాటలో ఏ ఒక పాప మాట రాలేదంట. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాను. ఒకవేళ ఉన్నప్పుడు బాగుందాము, లేనప్పుడు బాగుందాము, లేనప్పుడు సంతోషంగా ఉందాము, ఉన్నప్పుడు కూడా సంతోషంగా ఉందాము. ఉన్నప్పుడు ఒకవేళ దేవుడు మర్చిపోతాం, జాగ్రత్త, ఒక హృదయం చెడిపోతుందేమో. కైనుండా డబ్బు, బంగారం, ఆస్తి ఉన్నప్పుడేమో మాటలు మార్చొద్దు, మాటలు తేడాగా రావద్దు. ఫస్ట్కి అయితే ఎలా ఉన్నావో బ్రదర్, వందనాలు అన్నావు కదా, ఇప్పుడు కూడా అలే వందనాలు చెప్పాలి. ఇది సంఘము, ఇది రక్షణ జీవితము, ఇది పరలోక భాగ్యం కదా. ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పకుండా మనం పోవాలి. ఎక్కడ బ్యాలెన్స్ తప్పకూడదు. మనము ఉన్నప్పుడు అలే ఉందాము, లేనప్పుడు కూడా అలాగే ఉందాము. ఎక్కువ లేదు, తక్కువ లేదు. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకొని పోతున్నాడు. ఉన్నప్పుడు యోబు గారు భక్తిగా ఉన్నాడు, లేనప్పుడు కూడా భక్తిగా ఉన్నాడు. తగ్గలేదు. అందుకే ఆ మాట ఎవరనాలి, ఆ మాట ఎవరనాలి? యోబు అనాలి, వాడు కాదు, సినిమా కదా అనేది. ఇట్లా ఎవరనాలి? ఏమరా తగ్గేది లేదు, ఎవరనాలి ఆ మాట? యోబు అనాలి. వాడనకూడదు, తప్ప అది సూట్ కదా, అది సూట్ కాదు. ఇంకా భక్తి విషయంలో యోబు కూడా తగ్గదలేదు. యోబు భార్య ఏమని, యోబు ఏమనింది? నీవు దేవుడిని దూషించి చనిపో అనింది. ఇంకా ఆయన ఈరంటే, యోబు గారు ఈరంటే ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో, ఎంత అంటే ఆయనకి ఎన్ని గొర్రెలు, ఒంటెలు, 42 అధ్యాయం చివరికి వచ్చినప్పుడు ఆయనకి ఎంత ఆస్తి డబల్ వస్తుంది కదండి. నిజంగా అంత భక్తిలో ఉన్నాడు. ఎక్కడ తగ్గలేదు. ఉన్నప్పుడు తగ్గలేదు. మనకి ఎవరు ఉన్నావు ఇక్కడ? గొర్రెలు లేదు, మనకు వంట లేదు, మనకెవరు ఏం లేదు ఇంకా. కానీ మనమే అసలు మనం ఇట్లా అనుకున్నది వేరే, అసలు మన చేంజ్ వేరే. ఇంకా ఆయన ఎంత దీనంగా ఉన్నాడు. ఆ భక్తుడు అంటాడు, దావీదు అంటాడు, నేను పొరుగువాడు అంటాడు. ఇంకా భక్తుడు ఏమంటాడు? నేను అన్నీ ఉన్నా, రాజు అన్నీ ఉన్నా కూడా ఆయన, అయ్యా నేను పొరుగువాడే, నీ ఇంట్లో నేను పనివాడు అంటాడు. ఇంకా ధూళంటే వాడినే అంటున్నాడు, ఇంకా పురుగులంటే వాడిని అంటున్నాడు. మేమంటామా? నేను పురుగు వంటుడు కాదు, నేను కత్తి వంటి వాడిని అంటాం మనము. అంటే మనకి ఏమర్థమవుతుందంటే, మహాభక్తులు అలాంటి సుప్రీం హీరోల వాళ్ళే దేవుని ముందు ఎంత ఉన్నారంటే అంత బాగున్నారు, తగ్గించుకుని ఉన్నారు. ఏ విషయంలో చూసినట్లయితే ఎంత తన భక్తి కాపాడుకున్నాడు. ఎక్కడ చెడిపోతున్నారేమో నా పిల్లల గురించి ప్రార్థన చేసుకున్నాడు. నేను ఎక్కడ పడిపోతున్నాను, లాస్ట్కి ఆఖరికి సాతానికి అవమానం కలిగించాను. ఇంకా సాతానికి అవమానము కలిగించినాడు. ఇంకా ఎక్కడ తగ్గకుండా ఆయనే బలంగా నిలబడ్డాడు. అందుకే ఒకవేళ అలాంటి హృదయం మీలో ఉందేమో ఒకసారి మీరు చూసుకోండి. దేవుడు విడిచిపెట్టి అపనమ్మకమైన ఒక దుష్టాత్మ ఉందేమో, ఎక్కడ కూడా మిస్టేక్ అయిపోదండి. ఎక్కడ కూడా మీరు జారిపోవద్దండి, జాగ్రత్త చూసుకోండి. కొద్ది రోజులే కూడా ఉంటాం, మనకి గ్యారెంటీ లేదు, వారంటీ లేదు. ఎప్పుడేమవుతామో తెలియదు. మొత్తానికి మనము దేవుడి రక్షణలోనికి మనం వెళ్ళిపోవాలి అనేది కూడా దేవుడు తప్పిపోకుండా. రోజు నా విషయంలో చూస్తుంటే, నేను స్టార్టింగ్లో నా పెళ్ళి కాకుండా మునిపే నాకంతా బైబిల్ అంతా ఏం రాదు అండి. మామూలు ఇంకా నా అనుకున్నదే చేసేవాడిని. ఇంకా అవన్నీ లోకల్లో అన్నీ. కానీ నేను పెళ్ళైన తర్వాత మళ్ళీ మరి ఇక్కడ మా మామ దగ్గర అప్పుడు స్టార్టింగ్ వచ్చిన తర్వాత కొన్ని మామమ్మకి వాక్యం చెప్పి నిలబెట్టుకుని పోయినాడు. ఈరోజు మన బళ్ళారి ప్రాంతంలో అంతా కూడా చాలా, నేను 2 సార్లు చెప్పిన పాస్టర్ మీటింగ్ వాక్యం నేనే 2 సార్లు. పెద్ద రెవరెండ్ల వందే వాళ్ళందరూ పాస్టర్లు అందరూ కూడా చాలామంది 2 సార్లు వాక్యం చెప్పినాను. ఇంకా కానీ తెలుగు కాబట్టి కొంచెం తడబడుతున్నాను. కన్నడ అండ్ 6 అన్నీ ఇంకా కూడా 6 ఇక్కడ అక్కడ పోవాలి, ఎక్కడ పోవాలి? ఆత్మకూరికి వెళ్ళిపోవాల్సిందే. ఇంకా 6 ఇంకా
ఆత్మ కోల్పోవాలి ఇంకా. కానీ తెలుగు కాబట్టి కొన్ని పదాలు ఏం పలుకలో అని రాదు కాబట్టి మీ దగ్గర కొంచెము భయపడుతున్నాను. నా భాష అంటే 1,00,000 మంది ఉన్న సత్య చెప్పేవాడిని. ఇంకా దేవుడు మీ ప్రార్థన ద్వారా నేను ఇక్కడ మళ్ళీ ఈ కుటుంబంలో ఒక పెళ్లి చేసుకున్నాను కాబట్టి కొంచెం కొంచెం తెలుగు అట్లే ముందుకు బండి పడుతున్నాను. ఇంకా కానీ ఎక్కడైనా పాయింట్ తప్పు ఉంటే క్షమించాలి మీరే. మళ్ళీ ఏం రాదు. మళ్ళీ ఒక్కొక్కసారి ఏమైందంటే జొనిగిరిలోన భర్త నెల మొగుడు అన్నాను. ఇంకా భర్త నెల మొగుడు అన్నాను, రెండు ఒకటే కదా. వద్దము ఆడవాళ్ళు చేనులలో అంతా తీసుకొని పోయి నా గురించి అవకుక అన్న మొగుడు అన్నాడని సువార్తని చెప్పేసినారు. ఇంక మొత్తం అంతా ఇంకా అంటే తప్పు పెట్టేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇంకా తిద్దుకోవాలి ఏంలే, ఆయనకి లాంగ్వేజ్ ప్రాబ్లం కదా అనుకోవాలి, ఎవరు లేరు. ఇంకా అయ్యో మగుడు అన్నాడు అని అమ్మమ్మమ్మ అనుకున్నానమ్మా. మీ సంఘానికి వచ్చేది వద్దు, వాకింగ్ చెప్పదు వద్దు, నా మర్యాద ఎందుకు పగొట్టుకోవాలని ఉరికైపోయినాను. ఇంకా అని అపార్థం. మగుడు భర్త ఒకటే, కాకపోతే కొంచెం భర్త అనేది కొంచెం బాగుంటుంది, మగుడు అనేది కూడా అదేం పెద్ద తప్పేం కాదు. కానీ పలికినాను. ఇంకా నేనే కావాలని పలికలేదు. ఎందుకంటున్నానంటే అందుకే ఇన్నవాళ్ళు కొంచెం గ్లామర్ మిస్టేక్ అయితే కొంచెం క్షమించండి. మీరే దాన్ని మార్కేసుకోపండి. ఇంకా బాగుంటుంది, సపోర్ట్ చేయండి. ఇంకా నాకు కూడా ప్రార్థన చేయండి. నిజంగా అలాంటి వాక్యాలు ఎన్నో గ్రామానికి పోతున్నాను, ఎంతోమంది పాస్టులు సంఘానికి పిలుచుకుంటున్నారు, సత్యమైన వాక్యం నిలబెట్టుకున్నాను. అదే కదా మీ ఆశ, సాంబశివ నాశ అదే, పెద్ద నాశ అదే, మీ చిన్న నాశ, మీ అందరి ఆశ అదే కదా. దేవుడు ఇచ్చిన గొప్ప. నేను లేకపోతే ఈ ఫ్యామిలీలో పెళ్లి చేసుకోకపోతే నేను కూడా అసత్యంలో ఉండి నేను చెప్పిందే నిజం అనుకుని పోతున్నాను. ఇంకా చాలా నేను కూడా బైబిల్ పట్ల నాకు ఒక పట్టు వచ్చేసింది. బైబిల్ పట్ల బాగా చదవాలి, సత్యము అందరికి తెలుపాలి, సత్యవాక్యము అందరికి చెప్పాలనే విషయం నాకు హృదయంలో చాలా నాటింది. అందుకే నాకు ఇది 3వ బైబిల్లో కంప్లీట్ అయిపోయింది. ఇది 3వ బైబిల్, ఇది కంప్లీట్ చదివేసినాను. ఇంకా ఇప్పుడు 4వ బైబిల్ చూసుకోవాలి, ఇంట కొత్త బైబిల్ ఉంది. ఇంకా చదువుకున్న పోతుంటున్నాను. దేవుడు కూడా నాకు ఒక మంచి ఒక విషయాన్ని కూడా తెలుసుకుంటూ పోతున్నాడు. అందరికీ నిజంగా మీరు మా కొరకు ప్రార్థన చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రియమైన దేవుజనుల హృదయాన్ని బాగా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. యాకోబు పత్రిక చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21. యాకోబు 1:21. యాకోబు పత్రిక 1:21 వచ్చినాము. 21 వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. మిమ్మల్ని మీరే మోసం చేసుకుండా, హృదయాన్ని పాడు చేసుకుండా, మీరు హృదయంలో నాటబడిన వాక్యం ప్రకారం మీరేం చేయాలంటే ప్రవర్తించుకోండి. అందుకే బైబిల్ ఏమిటంటే మందిరానికి వెళ్ళినప్పుడు హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోము. చూస్తారా? ఒకసారి చూస్తాం. అది వాక్యము ప్రసంగి పుస్తకములో 5వ అధ్యాయము 1వ వచనము. ప్రసంగి 5:1. నీవు దేవుని మందిరానికి పోతున్నావు కదా. ఇది ఏ మందిరమా? దేవుని మందిరం పోతున్నావు కదా. దేవుని మందిరానికి పోయినప్పుడు నీవు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో. నీ ప్రవర్తన, నీ క్యారెక్టర్, నీ జీవితము జాగ్రత్తగా చూసుకోము అంటున్నాడు ఇక్కడ. తర్వాత బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము పుట్టును. అందుకే దేవుడు ఆకాశమున ఉన్నాడు, నీవు ఎక్కడున్నావు? సంఘంలో భూమి పైన ఉన్నావు. నీ మాటలు కొద్దిగా మాట్లాడు. అవునంటే అవునను, కాదంటే కాదను,
సంఘం వచ్చి వట అనద్దు. సంఘాన్ని ప్రవర్తన 10 గంటలకు రావాలి. సంఘంలో బైబిల్ తీసుకోవాలి, రాసుకోవాలి. సంఘంలో సెల్ ఫోన్ వాడకూడదు, వాట్సాప్ వాడకూడదు, టెలిఫోన్ వాడకూడదు, ఏది వాడకూడదు. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చూసుకుని ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే హృదయంలో దేవుని వాక్యం వెళ్ళిపోతుంది. అక్కడ అంటున్నాడు, దేవుడు పరలోకం ముందు ఉన్నాడు, నీ భూలోకంలో ఉన్నావు, సంఘంలో ఉన్నావు, నీ మాట కొంచెమే. సంఘానికి వెళ్ళిపోతున్న తర్వాత నువ్వు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోము అంటున్నాడు దేవుడు. చూసుకో బాగా ఎలా ఉన్నావు, నీ ప్రవర్తన ఎలా ఉంది. నిన్న నీవే నేను ఎలా ఉన్నాను, బాగున్నానా లేదా, ఎక్కడో అన భక్తి ఉన్నట్టుగా నటిస్తున్నామా, భక్తి ఉన్నట్టుగా నటిస్తున్నామా, నాకు అన్నీ ఉందన్నట్టు ఎలా ఉన్నావు జాగ్రత్తగా చూసుకో. ఇది గ్యారెంటీ లేదు, వారెంటీ లేదు అని అంటున్నాడు ఇక్కడ. అందుకే ఎపిస పత్రికంలో 2 కొరింథ పుస్తకంలో 13:5లో 2 కొరింథ 13:5లో 13వ అధ్యాయం 5వ వచనం, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో, మీరు విశ్వాసం గలవారే ఉన్నారా లేదో మిమ్మును మీరే శోధించుకొని, మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోండి. మీరు క్రీస్తులో ఉన్నారా లేరా, క్రీస్తు నమ్ముకులో మీరు ఉన్నారా లేరా, క్రీస్తునందు మీరు ఉన్నారా లేదా మిమ్మల్ని మీరే చెక్ చేసుకోండి. ఒకసారి మిమ్మల్ని మీరు నేను ఎలా ఉన్నాను అంటే బయటికి మనుషులకు మాత్రమే బాగా కనపడుతున్నానా, కాకపోతే తండ్రికి బాగా కనపడుతున్నానా, నా భక్తి విషయము మనుషులకు మాత్రమే కనపడుతుందా, లేకపోతే దేవునికి కనపడుతుందా. అందుకే పరిశీలారా శాస్త్రులారా ఏమంటున్నాడు అక్కడ దేవుడు వాళ్ళే, మీరు సున్నం కొట్టిన సమాధిలో ఉన్నారా అంట కదా. అలాగున్నారంటే బయట మీరు బాగానే కనపడుతున్నారు, దాని లోపల దుష్ట హృదయము. అంటే పరలోకానికి పోయేవాళ్ళే మీరు ఇడిచిరు, మీరు కూడా పోరు. పరలోకానికి పోయేవాళ్ళు మీరు పోనీయరు, మీరు కూడా పీరు. అంటే సున్నం కొట్టిన సమాధులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు వీధిలో ప్రార్థన చేసుకుంటున్నారు, మనుషులు చూడాలని ధర్మకార్యం చేస్తున్నారు మీరు అని యేసుప్రభువు అక్కడ అంటున్నారు. అందుకే రోజు భక్తి విషయంలో మళ్ళీ ఎలా ఉంది, మా జీవితం ఎలా ఉంది, హృదయాన్ని ఎలా పట్టుకున్నాము, మా ఆలోచన ఎలా ఉంది, మీరు క్రీస్తు నమ్మకంలో ఉన్నారా లేదా, క్రీస్తునందు ఉన్నారా లేరా, మీరు మిమ్మల్ని మీరే జ్ఞాపకం చేసుకుంటారు, లేకపోతే పరీక్షించుకోండి. ఎక్కడ పడిపోయినారేమో, ఏదో ఒక పాపము లోపలేమో పోరాడుతుందేమో, ఏ ఒక అశుద్ధాత్మ, ఏ ఒక ఆలోచన ఏమో ఒక లోపలేమో యుద్ధం చేస్తుందో, ఫైట్ చేస్తుందేమో, జాగ్రత్త, దాని నుండి బయటికి రా. దేవునికి దగ్గరగా ఉంటే నిత్య జీవము దేవుని నిన్ను తీసుకొని పోతున్నాడు అని దేవుడు ఎన్నెన్నో మనకి మాటలు ఇక్కడ తెలిసిపోతున్నాయి కదా. సమూయేలు అక్కడ ఆ కుమారులు ఏమైపోయినారు, అవును కదా, ఏలి కుమారులు ఏమైపోయినారు అంతా, వాళ్ళంతా ఎలా అయిపోయినారు. ఇంకా సమూయేలు కుమారులు సమూయేలు ఎంత భక్తివంతుడు, సమూయేలు ప్రవాది, అవును కదా, వాళ్ళ కుమారులు ఏమైపోయినారు, ఏలి కుమారులు కదా, ఏలి వేరే కదా, దుర్మార్గులు అయిపోయినారు కదా, ఎంత పాపిష్టి పని చేస్తారు కదా వాళ్ళంతా. ఈరోజు ఎలా ఉన్నారు. అందుకే ఒకవేళ ఏమంటారంటే సంఘంలో ఎవరైనా దేవుడి నుంచి దూరం అయిపోతే ఒకసారి చూసుకోండి ఏమైందో. ఖచ్చితంగా సంఘం పైన మోపొద్దండి, తండ్రి పైన మోపొద్దండి. నాది తప్పనండి. సంఘం పైన తప్పు పెట్టద్దండి, తండ్రి పైన తప్పు వేయదండి. ఆ రోజు ఏమన్నాడు ఆదం, ఏమన్నాడు, నీవిచ్చిన మోసం చేసింది, అవును కదండి. ఇది ఆకలి ఎవరిదండి, మందే కదా. ఆకలి అయితే ఏం చేయాలా, తినాలి కదా. మళ్ళీ ఆకలి గుద్దుకుంటే బతి తీసుకొని పట్టంత రక్తం రాదా. అందుకే ఈ రోజు నేను ఏమంటానంటే మీరు ఎవరు కూడా సంఘం పైన తప్పు మోపదండి, రెండోదిగా దేవుడి పైన తప్పు మోపదండి. నేనేమో సరిలేదేమో, నేనేమో ఎక్కడ తప్పిపోయినామేమో, నా మిస్టేక్లు ఉన్నావేమో అని నిజంగా దావీదు రోజు తప్పు ఒప్పుకోలేదా, వచ్చి ఆ రోజు దావీదు వచ్చి ఏం లేదా తప్పు ఒప్పుకోలేదా. ఒక అంత పెద్ద రాజు కదా, నాతేనే దగ్గర ఆ పాపి నీవే అంటుంటే ఆ దావీదు గారు తప్పు ఒప్పుకోలేదా అంతమందిలో. ఎక్కడన్నా మాట్లాడినాడా, చేసుకున్నాడా, ఎక్కలేదు కదా. అందుకే రోజు
రెండో రాకడలో యేసుప్రభు రాకడలో ప్రపంచమంతా ఏమేమో యుద్ధాలు జరగబోతుంది, నాశనం అయిపోతుంది. విచిత్రమంతా ఫ్లైట్లలో కూడా జనం చనిపోతున్నారు. ఒకవేళ బైక్లో పోతుంటే బైక్లో వద్దనుకునే ఫ్లైట్లో పోతున్నారు. ఫ్లైట్లో పోతూ ఫ్లైట్లోనే ఎంతమంది మరణిస్తున్నారు. ఒకవేళ ట్రైన్లో కూడా బాగాలేదప్ప ప్రయాణం అంటే పడవలు కూడా అయిపోతున్నవి, పడవలు కూడా మునిగిపోతున్నవి. మానవుడికి ఎక్కడ లేదో. అందుకే భక్తుడు ఏమంటాడు, నేను రెక్కలు ఎక్కడుంది అది వాక్యము? కీర్తన చూడండి ఒకసారి, కీర్తన 19. నేను ఎక్కడ పోయినా అక్కడ ఉంటాను కదా భక్తుడు, దావీదు భక్తుడు. అక్షర అది చూపిస్తే ముగిస్తున్నాం. అది 19 కీర్తన 119. నేను ఎక్కడ ఉన్నాను అంటున్నాను, ఆయన ఎక్కడ పోయినా నేను అక్కడ నువ్వు ఉంటావంటే ఒక దేవుడు అక్కడ ఏమంటే నాకు కన్నడలో తెలుగులో 139లో ఒక నిమిషం అట్లా ఉండండి. 139లో సరే 7 వచనము నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును నీ సన్నిధి నుండి అంటున్నాడు. ఒక్కొక్క మాట చూద్దామండి. నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడ పోగదను. మనుషులు తప్పించుకుని ఎక్కడ పోతున్నారా? ఒకవేళ బ్రాంతి షాప్లో టవల్ కప్పుకొని బ్రాంతి తాగినా అది చూడా, లైట్ ఆఫ్ చేసుకుని బ్రాంతి తాగితే దేవుడు చూసాడా? చేనులను పోయి బ్రాంతి తాగి దేవుడు చూసాడా? ఎక్కడున్నా ఆయన సృష్టికర్త కదా, అన్నీ తెలుసు కదా, ఆయన సర్వశక్తి గల దేవుడు కదా. ఆయన ఎక్కడ ఉన్నా నీవు తప్పు చేసినా, ఏ గ్రామంలో ఉన్నా బట్ట కప్పుకొని డ్రింక్ చేసినా దేవుడు చూస్తూనే ఉంటాడు. అక్కడ ఏమంటాడు, నీ ఆత్మ యొద్ద నుండి ఎక్కడికి పోవదును అయా, ఎక్కడికి పోవదను దేవా, ఎక్కడికి పోవదును నీ సన్నిధి నుండి ఎక్కడికి పారిపోవేదను. బాబా ఎక్కడికి పారిపోవదను. ఎక్కడుంటే ఆయన పోలేమా? అసాధ్యం అండి మాట. ఎప్పుడు పోయినా ఆయన సర్వశక్త గల దేవుడు అంటాడు. ఎవరికి? అబ్రాహాము నేను సర్వశక్త గలి దేవుడిని, సర్వశక్త దేవుడిని అంటున్నాడు ఇక్కడ. అంటే సర్వము ఆయన తెలుసు కదా, సర్వం ఆయన తెలుసు కదా, ఆయనతో కదా ప్రపంచం పుట్టింది. ఎక్కడ పోయినా ఎక్కడ తప్పించుకునే సాంచలేదు అంటుంటాము. మేమంటాం కదా, అరే నా చేతిలో దొరికి అంటాం, మేమంటాం కదా. మళ్ళీ ఆయన అంట మాట మేమంటాం కదా. మళ్ళీ చదువు మళ్ళా. నేను ఆకాశంకి ఎక్కినను అక్కడనున్నావు. ఆకాశం పైన ఎక్కడ ఉంటుంది దేవుడు? ఆకాశంలో. ఒకవేళ ఆకాశం పోతున్నావా, ఆకాశం పైన అక్కడ దేవుడు ఉంటాడు. నేను పాతాళమందు పాతాళంలో పండుకుంటే నీవు అక్కడను ఉన్నావు. మళ్ళీ ఎవరే ఆయన పేరు? యోనా కదా. యోనా అనే దేవుడు ఎక్కడంటే నినే పట్టణానికి సువార్త పంపిస్తే దేవుడు ఆయన ఎక్కడ పోయినాడు? తార్సీస్కి వెళ్ళిపోయినాడు కదా. అక్కడ ఏం జరిగింది? దేవుడేమో చూడు పట్టుకోవడాన్ని ఎట్లా తప్పించుకుని పోదాం అనుకున్నాడు యోనా గారు, కానీ ఇడిచిపెట్టినాడా? నీకు ఖచ్చితంగా ఆ యోన పట్టాడు సువార్త అందించాలని చేపలు కడుపులో దాపెట్టి మళ్ళీ బయట రప్పిలేదా? ఎక్కడ పోతా నీ పో, ఎక్కడ నీ సాధించలేదు ఇంకా అంటున్నాడు ఆ మాట. చదవండి. నేను పాతాళమందు పండుకున్నాను, నీవు అక్కడ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములో సముద్రమంతా నివసించినను అక్కడను నీ చేనను నడిపించును. అక్కడను నీ చేనను నడిపించును. చేనంటే పని చేయి, నీ చేయి నన్ను నడిపించును. ఎక్కడ పోయినా కూడా నీ హస్తం ఉంటుందంట. నీ కుడి చేయి నన్ను పట్టుకును. నీ కుడి చేయి పట్టుకుని లాగుతుందంట. నీ కుడి చేయి పట్టుకుంటుంది. ఎక్కడ సాంచలేదు ఇంకా, ఎక్కడ కానీ తప్పించుకుంటూ సాంచలేదు ఇంకా. మరలా అంధకారము నన్ను మరుగు చేయను, నాకు కలుగు వెలుగు రాత్రి వల్ల ఎండును అని నేను అనుకునే ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వల్ల నీకు వెలుగుగా ఉండును. ఒకవేళ రాత్రి అనుకుంటే ఆయన పొగలు కనపడుతుంది. ఒకవేళ ముగ్గుజన్న చేనులో పోయి తప్పు చేస్తే నువ్వు రాత్రి అనుకున్నావు కదా, ఆయన పొగలో కనపడుతుంది.
అని ఏమన్నాడు, ఒక్కరోజు ఒక దేవునికి దృష్టిలో ఏంటంట, వైద్యం ఎక్కడంట, ఒకరోజు అంట. అలాంటి దేవునికి నీవు ముక్కుజొన్న చేనులో పోయి బ్రాంతి తాగినా, పగులు పోయినా, రాత్రి పోయినా ఆయనకి అన్నీ కనపడతావయ్యా, అన్నీ కనపడుతున్నావే. ఎక్కడ తప్పించుకున్నా సాంచే లేదు. ఇంకా ఫ్లైట్లో పోయినా, ట్రైన్లో పోయినా, బస్సులో పోయినా, రాసంగా తప్పు చేసినా, రగ్గు కప్పుకొని మొబైల్ తీసుకుని చూసినా కానీ అక్కడ కూడా దేవుడు ఉంటాడు. రగ్గు, పెద్ద రగ్గు 2 కప్పులు కప్పుకొని సెల్ చూసుకుని అసహ్యమన్నీ చూసుకుంటా కానీ అక్కడ కూడా దేవుడు ఉంటాడు, నిన్ను పట్టుకుంటాడు దేవుడు అని ఆ భక్తుడు ఎంత మాట మాట్లాడతాడు కదా, ఎంత చక్కని మాట. బైబిల్ చాలామంది నిజంగా అండి, ఒక్క మాట చెప్తాను తెలుసా, దేవుడు చాలా మంచాడండి నిజంగా. మనం ఈ గ్రంథము, ఈ బైబిల్ చదివితే మొట్టమొదటికి మనకి తండ్రి మనసు అర్థమవుతుంది. బైబిల్ చదివితే తండ్రి సృష్టికర్త ఎవరు, ఆయన గుణాలేమి, ఆయన స్వభావాలేమి, ఆయన మన పట్ల ఏమి చేసాడో మేలు అనేది ఈ బైబిల్ చదివితే, బైబిల్తో ప్రపంచంలో ఏ గ్రంథము చదివినా మనకి మంచి జ్ఞానము దొరకదు. ఇంకా రెండోదిగా నేనెవరో అని తెలిసిపోతుంది. నేను ఎందుకు పుట్టినాను, ఎందుకు చనిపోతున్నాను, మా స్టోరీ ఏమి అనేది కూడా ఇది మనకి తెలుస్తుంది. మూడోదిగా ఎలా బ్రతకాలి, మనము ఎలా బతకకూడదు అనేది, మంచి చెడు అనేది కేవలం ప్రపంచం ఏకైక గ్రంథం 66 పుస్తకం మాత్రమే నేను చదివింది. ఇంకా ఆయన తండ్రి మనసు, తండ్రి ప్రేమ, ఆయన మా పట్ల, ఆయనకంటే మేమంటే పిచ్చడి దేవునికే. చదవండి రా ప్రపంచ బైబిల్ చదవండి. న్యూస్ పేపర్ కాదు, అది కాదు కదా, బైబిల్ చదవండి. దీంట్లో జ్ఞానం ఉంది. మానవుడిని తప్పిపోకుండా కాపాడుతుంది, మానవుని పాపం చేయకుండా కాపాడుతుంది బైబిల్. మానవుడు నరకానికి పోకుండా, పాతాళానికి పోకుండా ఏకైక బైబిల్ మాత్రమే ఇది మమ్మల్ని కాపాడుతుంది. ఈ బైబిల్ చదివిన ఎవరు చెడిపోలేదు, బైబిల్ చదివిన వాడు ఎవరు చెడిపోలేదు, ఎవరు జ్ఞానవంతుడైన. కాబట్టి ఎవరైతే దేవుని విడిచిపెట్టిపోయినారో వాళ్ళే ప్రపంచం కలిసిపోయి నాశనం అయిపోతున్నారు, ఈరోజు భిక్షకులుగా తిరుగుతున్నారు. అందుకే బైబిల్ చాలా మంచిది. భక్తుడు అంటాడు ప్రపంచంలో ఏకైక గ్రంథము మానవుడిని కాపాడుకున్న బైబిల్ అంటే ఈ గ్రంథమే. ఇదిని ప్రేమించండి, ఇదిని చదవండి. ఇదిని చదివితే పాపం ఎవరు చేయరు. ఇంకా పరిగెత్తుని వస్తున్నాడు. ఆ రోజు యేసేపు గారు పరిగెత్తుకుని వెళ్ళిపోయినాడు. ఇంకా అమ్మో, ఆ సముద్రం అది 44 భార్య ఆ సముద్రం కదండి. ఆ ఏకైక ఆయన ఎలా అంటే హృదయాన్ని కాపాడుకున్నాడు బాగా. అంగిప్పానండి. ఈరోజు అంగిప్ప మగాడు ఎవరు ఉన్నారు ప్రపంచంలో అంటే? నిజంగా అండి, అంగి అట్లా పరిగెత్తుని వచ్చిన ఆ కాలంలో అగ్ని లేదు, ఇంక ధర్మశాస్త్రం లేదు కదా. ఇంకా ఆ కాలంలో మోసే తర్వాత కూడా వచ్చింది ధర్మశాస్త్రము, అంతవరకు ధర్మశాస్త్రం లేదు కదా. కానీ ఆ అగ్ని లేకుండా సమయంలో కూడా నిజంగా ఆయనే దేవునికి భయపడి ఎన్నెన్నో శోధనలు. అందుకే ప్రపంచమంతా మనం అక్కడ తిరుగుతున్నాము. ఇస్తే జనాలంతా ఒకసారి చూసినట్లు అబ్బా మాకు కల్పిస్తుందంటే ఇది నిజమా ఏమన్నదంటే దయ్యం పోయి ఇది నిజమా, నన్ను కూడా బయటకు పోతే నిజమా అడుగుతుంది నమ్మల్ని కూడా. ఇప్పుడు నీకు ఎంత ప్రసంగా ఉన్నాం కదా, ఇప్పుడు బాగున్నాం కదా, బయటకు పోండి, కొంచెం బయటకు పోండి, హైదరాబాద్కి పోండి, బెంగళూరుకి పోండి, ఎలా ఉంటావు, ఆ స్థితిగతులు ఎలా ఉంటాయి, ఆ డ్రెస్సులు, ఆ ఆడపిల్ల డ్రెస్సులు అవంతా చూసుకుని ఏమో తలకి సడిపోతుంది, ఏమి ఇట్టుంది ప్రపంచం అనిపిస్తుంది. ఇంకా అయ్యో అనే కొద్దిసేపు అక్కడ మారిపోతాము, ఇక్కడ కొద్దిసేపు మారిపోతుంటాము. ఇంకా విచిత్ర దేశం అంతా ఎక్కడ పైన పాపం అనేది ఎక్కడుందంట, పక్కనే ఉందంట. ఎప్పుడు నుంగుదామా, అందుకే మొసలు ఎట్లా ఉంటుంది, మొసలే ఊరికి ఇట్లా ఉంటుంది, కనుమూసి ఉంటుంది, టక్కనట్లే ఉంటుంది. ఏ అమాయక లెక్క ఏమంటారు కొంతమంది, నంగ పంటగా తెలుగులో నంగంటారు కదా, నంగనాచిన లెక్క ఇలాగే ఉంటుంది మొసలు, ఇట్లా ఉంటుంది. ఇంక నీళ్ళు ఇంకా చాలామంది మొసలు కొడుతూ అట్లా లాక్కుంది కొంతమందిని. అయితే అది పాపం అనేది ఇక్కడ ఉందంట, వాకిలతో ఉందంట, వాకిలు బయట పాపం అనేది వాకిలతో ఉందంట. మమ్మల్ని తీసుకొని పోవాలని, నిన్ను దేవునికి దూరం చేయాలని ఏదో విధంగా ఒక అమ్మ విషయంలో కానీ, డబ్బు విషయం కానీ, ఏ విషయం కానీ మమ్మల్ని తీసుకొని పోవాలి, దేవుని దక్కకుండా చేయాలని సైతాన్ కూడా రెడీగా ఉన్నాడు. కానీ లోకంలో ధైర్యంగా ఉందామండి. దేవునితో చాలా ఫ్రెండ్షిప్ మనకు ఉండాలి, దేవుని సహవాసం మనం ఉండాలి. ఎవరు కూడా సాధించలేదు, ఇంకా ముట్టకి సాధించలేదు. ఇంకా ఎందుకంటే దేవుడు మాతో ఎప్పటికీ ఉంటాడు. అందుకే ఎవరు తప్పిపోకుండా, హృదయాన్ని చెడిపోకుండా దేవుని సన్నిధానికి, దేవుని వాక్యానికి తిప్పితే ఎంతో మంచిది, ఎంతో అదృష్టమైనది. అందుకే భక్తుడు అంటాడు, నేను ఎక్కడ పోయినా నేను ఇక్కడ ఉంటావు తండ్రి, సాధించలేదు అంటున్నాను. అక్కడ అలాంటి కృప, అలాంటి బాధ్యత, అలాంటి మంచి మనసు ఎక్కడ కూడా దేవుని దూరం అయిపోకుండా మనము ఉందాము. ఏలియా కుమారులు నాశనం అయిపోయినారు,
సమూయేలు కుమారులు నాశనం అయిపోయినారు. అక్కడ అననీయ సపర్య లోతు ఒక భార్య దూరం అయిపోయినారు. వీళ్ళకి ఎన్నెన్నో భక్తులు బైబిల్లో ఎంతో మంది భక్తులు, కొంతమంది బాగున్నారు, కొంతమంది తన జీవితాన్ని నాశనం చేసుకున్నారు. అందుకే దేవుణ్ణి విడిచి నిన్నే విడిచి నీ ప్రేమ మరిచు ఎక్కడికి పోయేదనము. నిన్ను విడిచి నీ ప్రేమ మరచి, ఎంత బాగా పాట అది. నేను ఎక్కడికి పోయేదనయ్యా తండ్రి, ఎక్కడ పోయేది, నిన్ను విడిచి నీ ప్రేమ మరిచి ఎక్కడ పోతున్నావు, నీవేనా కావాలి అని ఉన్న చూడండి. లోకంలో ఒక మంచి పవర్ వ్యక్తి ఉంటాం. నిజంగా అండి మనము సాధారణంగా ఉండకూడదండి, చాలా యాక్టివ్గా దేవునిలో ఉండాలి. ఇంకా అట్లా దేవుడు మాతో ఉండాలి. అందుకే ఏమన్నాడు కూడా సార్, దేవుడు అబ్రాహాముని దేవుడు ఏమన్నాడు, నా స్నేహితుడు అన్నాడు కదా. అంటే ఎవరికైనా ఇష్టమా ఆ మాట? మంచి స్నేహితుడు అంట. అంటే దేవుడు అబ్రాహాముని ఏమన్నాడంట, నా మంచి బాబు. ఎలా స్నేహితుడైనాడంటే దేవుడుకి అబ్రాహాము గారు, అంటే అబ్రాహాము గారు దేవునికి ఎలా స్నేహితుడైనాడు? ఎక్కడున్నారు మంచి స్నేహితుడు? ఎక్కడైనా ఉన్నారా? తల్లి పాట రాదు కదా, ఈ మంచి స్నేహితుడు ఎక్కడ మంచి స్నేహితుడు. అబ్రాహాము గారిని దేవుడు మంచి స్నేహితుడు అన్నాడు. మోషే గారిని ఏమన్నాడు? యేసుప్రభుని ఏమన్నారు? తండ్రి అయిన దేవుడు, ఈయనే నా ప్రియా కుమారుడు. అసలు ఆ మాట నిజంగా అంటే కొన్ని సద్భావాలను ఏడ్చిస్తున్నాను వాక్యం ఆ మాటనే. చాలా నా ప్రసంగాలను చాలా ఏడ్చేసినాను, నేను ఏడ్చేసినాను. నేను చాలా ఆ మాటలు లేని ఎంత మాటలు అంటే మేమే ఎందుకు ఇలా ఉన్నాం కదా, ఎందుకున్నాము మాటలు. అబ్రాహాముని మంచి స్నేహితుడు అన్నాడు దేవుడు, మంచి స్నేహితుడు అన్నాడు. మోషే గారిని నా ఇంట్లో అన్నాడు. యేసుప్రభుని ఏమన్నాడు? ఈయన నా ప్రియా కుమారుడు, నేను ఈయనందు ఆనందిస్తున్నాను అన్నాడు. ఆ మాట అన్నాలంటే ఎంత మనం ఒక పని చేయాల రోజు ఖచ్చితంగా అండి. దేవుడు ఎప్పటికీ మా తోడు ఉంటాడు. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగి నా యేసయ్యా. ఎప్పటికీ దేవుడు నాతో ఉంటాడు, మళ్ళా ఉంటాడు, పిల్లతో ఉంటాడు. ఆయన దగ్గర మంచి సవాసం చేయండి. ప్రతిరోజు ఇంట్లో అరుణోదయం లేసి మూకలు వచ్చి పిల్లలు కుటుంబం అంతా ప్రార్థన చేయండి. పిల్లలు బాగుంటారు, మనం బాగుంటాము. ఎప్పటికీ దేవుడు ఉంటాడు. మనకి దేవుడు అంటే చాలు కదండి. దేవుడు ఉంటే అన్నీ ఉన్నట్లే. ఇంకా దేవుడు ఉంటే మనకి అన్నీ ఉన్నట్లే. అలాంటి వాక్యం, అలాంటి భాగ్యం మందిరికి దేవుడు దీవించను గాక. సమయం ఇచ్చిన మళ్ళీ దేవునికి, పాస్టర్ గారికి, సేవకుల గారికి, అందరికీ మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి వందనాలు చేసుకుంటున్నాను.